హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఇన్సైడ్ యాటమ్ అనే పాయింట్స్ మనం నేర్చుకోవడం జరిగింది. వాట్ ఆర్ ద ఇన్సైడ్ ఆఫ్ ది యాటమ్స్? దే ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? జేజే థామ్సన్. హూ డిస్కవర్డ్ ప్రోటాన్? సో ప్రోటాన్కి పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటాయని మనకి ఫస్ట్ డిఫైన్ చేసిన వారు గోల్డ్స్టైన్. ఈ గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ మనకి డిఫైన్ చేశారు. తర్వాత దీవి ప్రోటాన్ అని నేమ్ పెట్టింది ఎవరంటే ఎక్స్పెరిమెంటల్గా గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేసి రూదర్ఫోర్డ్ అనే సైంటిస్టు సో దీనికి ప్రోటాన్ అని నేమ్ పెట్టడం జరిగింది. తర్వాత న్యూట్రాన్స్. ఈ న్యూట్రాన్స్ని డిఫైన్ చేసిన వారు ఎవరంటే దీన్ని డిస్కవర్ చేసిన వారు ఎవరంటే జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్టు. సో న్యూట్రాన్స్ కూడా యాటంలో ఉంటాయి అని మనకి తెలియజేశారు. సో ఈ విధంగా మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సో జేజే థామ్సన్ అటామిక్ థియరీ. జేజే థామ్సన్ యొక్క అటామిక్ థియరీ మనం నేర్చుకోబోతున్నాం. అటామిక్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై జేజే థామ్సన్ ఇన్ 1898. సో 1898 సంవత్సరంలో అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేసిన వాడు అంటే జేజే థామ్సన్. దిస్ మోడల్ వాజ్ కామన్లీ కాల్డ్ ద ప్లమ్ పుడింగ్ మోడల్. సో దీన్ని దేంతో పోల్చారంటే ప్లమ్ పుడింగ్ మోడల్తో పోల్చడం జరిగింది. సో రెఫరింగ్ టు ద వే టు ద ఫ్రూట్ పీసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ప్లమ్ పుడింగ్ అకార్డింగ్ టు దిస్ మోడల్. అంటే ఈ ఎరుపుగా ఉండే భాగము అలాగే ఆకుపచ్చ పండ్ల అమరిక వలె కనిపించడం అనేది ప్లమ్ పుడింగ్ మోడల్ యొక్క ఉద్దేశం. జేజే థామ్సన్ అటామిక్ మోడల్లో ఫస్ట్ పాయింట్, an atom is considered to be a sphere of uniform positive charge and electrons are embedded in it as shown figure 2a. సో ఈ 2a పటంలో చూపిన విధంగా యాటంలో మొత్తం పాజిటివ్ ఛార్జ్ అనేది ఫుల్గా ఈ స్పియర్ ఫామ్లో ఉండి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా పటంలో చూపిన విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద టోటల్ మాస్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద యాటమ్. సో ఈ యాటమ్ యొక్క మాస్ అంతా కూడా యాటమ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ద నెగటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ supposed to balance out and the atom as a whole is electrically neutral. A more familiar example that represents Thomson atomic model is watermelon. సో జేజే థామ్సన్ యొక్క ఈ అటామిక్ మోడల్ని పుచ్చకాయ నమూనాతో పోల్చడం జరుగుతుంది. ద పాజిటివ్ చార్జ్ ఈజ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద యాటమ్ లైక్ ద రెడ్ పార్ట్ ఆఫ్ వాటర్మెలన్. అంటే ఈ వాటర్ మిలన్లో ఎర్రని భాగం అంతా కూడా పాజిటివ్ ఛార్జ్తో నిండి ఉందని తెలియజేస్తుంది. ద బ్లాక్ సీడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద రెడ్ పాట్ రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్. ఈ ఎర్రని భాగంలో ఈ నల్లటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్స్లను ఉన్నవి అని చూపించే విధంగా ఉంటుంది. థామ్సన్ మోడల్ వాజ్ మోడిఫైడ్ బై వన్ ఆఫ్ ఈ స్టూడెంట్. సో జేజే థామ్సన్ యొక్క మోడల్ని తన యొక్క స్టూడెంట్, తనకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు జేజే థామ్సన్కి, వారిలో ఒక శిష్యుడు ఎవరంటే ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్. ఈయనే థామ్సన్ యొక్క శిష్యుడు. సో ఈ శిష్యుడు ఏం చేశారంటే ఈ థామ్సన్ యొక్క మోడల్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ వాజ్ ఎ సైంటిస్ట్ he born in New Zealand in 1909. He did some experiments on gold foil and alpha particle. Alpha particle consists of 2 protons and 2 neutrons bound together. Since they do not have any electrons, they are positively charged with 2 unit of charges. Let us see the experiment in this figure. So man ఈ ఫిగర్ చూసినట్లయితే there is a source of the fast moving alpha particles which have considerable amount of energy. మనకి బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా. సో అందులోంచి ఆల్ఫా పార్టికల్స్ అనేవి బయటికి రావడం మనం చూస్తాం. ద స్టీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ డైరెక్ట్ టువర్డ్స్ ఏ వెరీ థిన్ గోల్డ్ ఫాయిల్. అతి పలచగా ఉన్నటువంటి బంగారుపు రేఖ మీదకి ఈ ఆల్ఫా కిరణాలని అండ్ ద స్టీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ని మనం స్కాటరింగ్ చేస్తాం. ద గోల్డ్ ఫాయిల్ వాజ్ ప్లేస్డ్ ఇన్ a detector in such a way that the detector would show a flash of light when the alpha particle struck. The entire arrangement was kept in a vacuum chamber. సో పలచని రేఖను పటంలో చూపినట్టుగా ఉంచి దీని మీదకి ఆల్ఫా కణాలను పంపించినప్పుడు అది దాన్ని తాకగానే మెరుపు వస్తుంది. మొత్తం పరికరాన్ని గాలి లేని గదిలో ఉంచడం జరుగుతుంది. సో ద థిన్ ఆఫ్ థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్ when the alpha particle hit the foil, Rutherford expected that
they all would be deflected by a positive charge spread evenly throughout the gold atoms. బంగారు రేఖ అతిపరీక్షగా ఉందని అది పరమాణు నిర్మితమని మనకు తెలుసు. ఒకసారి థామ్సన్ పరమాణు నమూనాను గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈ బంగారపు యాటంలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ యాటం మొత్తం కూడా ఒకే రీతిగా ఉంటుంది. సో ఈ ఆల్ఫా పార్టికల్స్లో విచలనము చాలా డీవియేషన్ చాలా లోగా ఉంటుందని రూదర్ఫోర్డ్ భావించాడు. సో రూదర్ఫోర్డ్ యొక్క పరిశీలన చూద్దాం మనం. సో రూదర్ఫోర్డ్ అబ్జర్వేషన్స్, ఈ అబ్జర్వేషన్స్ మనం చూసినట్లయితే మీరు ఈ ఫిగర్లో చూడండి, మీకు కనబడుతుంది స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో అబ్జర్వేషన్ ఫస్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్సైడ్ ద యాటమ్ ఈజ్ ఎంప్టీ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాస్ త్రూ ద గోల్డ్ ఫాయిల్. అంటే బంగారు రేఖ నుంచి ఎటువంటి విచలనం లేకుండా ఆల్ఫా కణాలు వెళ్ళిపోవడాన్ని మనం ఈ భాగంలో చూడొచ్చు. దీనికి గల కారణం పరమాణువులో అంటే యాటంలో ఎక్కువగా స్పేస్ ఉండడం వల్ల అవి వెళ్ళిపోవడం జరిగింది. సెకండ్ పాయింట్, ఏ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ దట్ వేర్ డిఫ్లెక్టెడ్ రైట్ బ్యాక్ ఇండికేటెడ్ దట్ దే హ్యాడ్ మీట్ ఏ వెరీ లార్జ్ పాజిటివ్ charge and mass which repelled the charge on the alpha particle. So all the positive charge must be concentrated in a very small piece within the atom. సో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఆల్ఫా రేస్ అనేవి వెనకకు రావడాన్ని మనం గమనించవచ్చు. అంటే అవి యాటంలో పెద్ద మొత్తంలో పాజిటివ్ ఛార్జ్ ఉంది, సో ద్రవ్యరాశితో అవి రిపెల్ అవుతాయి. కాబట్టి ఈ యాటం మొత్తం కూడా ఎక్కువగా పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల అతి చిన్న ప్రదేశంలో కేంద్రీకృతమై ఉండాలి. సో పాజిటివ్ అనేది ఈ మొత్తం బంగారు రేపులో ఒక దిక్కున మాత్రమే ఉంటుంది. సో అక్కడ మాత్రమే అవి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో రూదర్ఫోర్డ్ ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు 1200 ఆల్ఫా పార్టికల్స్ని ఒకేసారి పంపించినప్పుడు వాటిలో కొన్ని మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తున్నాయి, మిగతావన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. బికాస్ ఆఫ్ దే ఆర్ వెరీ ఎంప్టీ స్పేస్. సో అతి తక్కువ ప్రదేశంలో మాత్రమే పాజిటివ్ ఛార్జ్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ రూదర్ఫోర్డ్ పుట్ ఏ న్యూ ప్రపోజల్ దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ మోడల్ ఆఫ్ ఎన్ atom. So the features of nucleus model of atom is, first one is, all the positively charged particles in an atom form a small center called the nucleus of the atom. The electrons were not a part of the nucleus. సో ఈ పాజిటివ్లీ ఛార్జ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా న్యూక్లియస్ అనే చిన్న సాంద్రత కలిగినటువంటి సెంటర్లో ఉండడం జరుగుతుంది. సో ఈ న్యూక్లియస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు అని ఫస్ట్ పాయింట్ మనం చెప్తుంది. సెకండ్ వన్, హీ ఆల్సో ప్రపోజ్ దట్ ద నెగిటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్ ఆర్బిట్స్. సో తనకి ఇవ్వబడినటువంటి కక్షలలో ఈ ఎలక్ట్రాన్స్ అనే నెగిటివ్లీ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రూదర్ఫోర్డ్స్ మోడల్ ఈజ్ సమ్టైమ్స్ రెఫర్ టు యాజ్ ప్లానెటరీ మోడల్. కొన్నిసార్లు ఈ రూదర్ఫోర్డ్ యొక్క మోడల్ని ప్లానెటరీ మోడల్ అని చెప్తారు, అంటే గ్రహ మండల నమూనాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాజ్ సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో అదే విధంగా ఇక న్యూక్లియస్ అంటే ప్రోటాన్ చుట్టూ మనకి ఎలక్ట్రాన్ రివాల్వ్ అయి ఉంటుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ పాయింట్, ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ది యాటమ్. అంటే యాటమ్ సైజ్తో పోల్చుకున్నట్లయితే న్యూక్లియస్ సైజు చాలా అతి చిన్నటువంటి సైజులో ఉంటుంది, పరిమాణంలో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రూదర్ఫోర్డ్ యొక్క ఈ ఎక్స్పెరిమెంట్స్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటి చూద్దాం. సో ఇప్పుడు ఒకే ఎలక్ట్రాన్ ఒకే ప్రోటాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ యాటమ్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రోటాన్ చుట్టూ అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు కొంతసేపటికి వాటి యొక్క ఎనర్జీని లాస్ అవుతే ఏమవుతుందంటే న్యూక్లియస్లో పడిపోవడం జరుగుతుంది. ఇలా కనుక పడిపోతే అవి స్థిరత్వాన్ని కలిగి ఉండవు. స్థిరత్వాన్ని కలిగి ఉండకపోతే మనకి యాటమ్స్ అనేవి స్థిరత్వాన్ని కలిగి ఉండవు. రూదర్ఫోర్డ్స్ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి 1913లో డేనిష్ సైంటిస్ట్ నీల్స్ బోర్ కొన్ని ప్రపోజల్ చేశారు. వాటిలో కొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాము. ఏంటంటే దీని ఎలక్ట్రాన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే రీజియన్స్లోని లేదా అరౌండ్ ద న్యూక్లియస్లో మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలక్ట్రాన్స్ మస్ట్ గెయిన్ ఎనర్జీ టు మూవ్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఆర్ దే మస్ట్ లాస్ ఎనర్జీ టు మూవ్ లోవర్ లెవెల్. అంటే ఎక్కువ శక్తి స్థాయికి వెళ్ళినప్పుడు అది ఎనర్జీని తీసుకుంటుంది, తక్కువ శక్తి స్థాయికి వచ్చినప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనే విషయాన్ని, అంటే లాస్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈయన ప్రపోజ్ చేసినప్పుడు నీల్స్ బోర్ యొక్క ప్రపోజల్స్లో కొన్ని పాయింట్స్, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్టెన్ డిస్క్రీట్ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ ది యాటమ్.
దీస్ ఆర్బిట్స్ ఆర్ సెల్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ రివాల్వేషన్ అనేది ఒక ఆర్బిట్లో జరుగుతుంటుంది. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ సెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పడం జరుగుతుంది. వైల్ రివాల్వింగ్ ఇన్ దిస్ డిస్క్రీట్ ఆర్బిట్ ద ఎలక్ట్రాన్స్ డు నాట్ రేడియేట్ ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ ద రీజన్ వై ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. అయితే ఎలక్ట్రాన్స్ ఈ కక్షలో అంటే ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న సేపు దాని యొక్క ఎనర్జీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ ఆర్ సెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లెటర్స్ KLMN ఆర్ ద నెంబర్స్ 1 2 3 అండ్ సో నెక్స్ట్ ఫిగర్. సో ఈ యొక్క ఆర్బిట్స్కి నేమ్స్ ఏమి ఇచ్చారంటే KLMNO లేదా 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో నీల్స్ బోర్ తన ఈ ప్రయోగం ద్వారా ఏం చేస్తుంటే హైడ్రోజన్ యాటమ్ యొక్క స్పెక్ట్రా ఆఫ్ ఇమిటేషన్ని తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్ కన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి యాటమ్స్ యొక్క ఈ స్పెక్ట్రా ఆఫ్ ఇమిటేషన్ తను వివరించలేకపోయాడు.